అవుతున్న విశాఖను నందనవనంగా మార్చేందుకు ప్రభుత్వం పారిశ్రామిక సంస్థలు భారీ కార్యక్రమం చేపట్టాయి. గ్రీన్ విశాఖ పేరుతో రానున్న 5 ఏళ్లలో 40 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశాయి. కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలకే ఈ మొక్కల సంరక్షణ బాధ్యత అప్పగించనుండడం విశేషం. ప్రశాంతతకు పర్యాటకానికి పేరు పొందిన విశాఖ కొన్నేళ్లుగా తీవ్ర కాలుష్యంతో అల్లాడుతోంది. అభివృద్ధి పేరుతో సాగిన పారిశ్రామికీకరణ దేశంలోనే కాలుష్యకారక ప్రాంతంగా విశాఖను మార్చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సాగర్ తీర నగరంపై దృష్టి సారించింది. స్థాయి సంఘం చైర్మన్ టి సుబ్బిరామిరెడ్డి నేతృత్వంలో నగరాన్ని చుట్టిన జీవీఎంసీ అధికారులు 40 లక్షల మొక్కలు నాటాలని సిఫార్సు చేశారు. కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలనే ఇందులో భాగస్వామ్యం వహించేలా చేశామని సుబ్బిరామిరెడ్డి తెలిపారు. ఏడాదికి 8 లక్షల చొప్పున వచ్చే 5 ఏళ్లలో 40 లక్షల మొక్కలు నాటనున్నారు. భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం 40 లక్షల ప్లాంటేషన్ ఒక పట్టణంలో, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఇట్స్ రెవల్యూషనరీ ఐడియా అని చెప్పగలనమాట. దీనికి ప్రజలు కూడా ఒక మూమెంట్ గా ముందు రావాలి. అందుచేతనే ఇప్పుడు స్టూడెంట్స్ కానీ కాలేజ్లో ర్యాలీస్ నిర్వహించి వాళ్ళందరూ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి, మీరు చెప్పినట్టుగా ప్రైవేట్ చోట్ల కొట్టాలంటే అలా ఆలోచించకూడదు. మేము ఇంకో పని ఏం చేస్తున్నామంటే ప్రతి 3 మాసాలకి ఈ సబ్ కమిటీ అన్ని పరిశ్రమలు కూడా వాళ్ళు చేసేటువంటి ఈ పొల్యూషన్ మెజర్స్ ని కూడా చెక్ చేసి ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీకి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి ఇన్ఫార్మ్ చేయాలని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాం. మొక్కల పెంపకానికి అన్ని విభాగాలతో కలిసి స్పష్టమైన ప్రణాళిక రూపొందించారు. కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖ, జీవీఎంసీ, ఉడాలతో పాటు భారీ పరిశ్రమలు భాగస్వామ్యం వహిస్తున్నాయి. వచ్చే నెలలో 1 లక్ష మొక్కలు నాటి 2012 డిసెంబర్ నాటికి మరో 7 లక్షలు పూర్తి చేసి ఏటా 8 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించారు. 16 లక్షలు కొండవాలు ప్రాంతాల్లోనే నాటుతారు. నగరీకరణ వల్ల పచ్చదనం పాడై వన్యమృగాలు నగరంలోకి ప్రవేశిస్తున్నందున కొండవాలు ప్రాంతాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. హైవేలపై 8 లక్షలు, వనాల కింద 8 లక్షలు, విద్యాలయాల్లో 4 లక్షలు, ఇళ్ల వద్ద మరో 4 లక్షల మొక్కలు నాటించేందుకు జీవీఎంసీ, ఉడా నిర్ణయించాయి. ఇందుకోసం ఉపగ్రహ చిత్రాలు ఆధారంగా సర్వే కూడా జరిపారు. First instance, we have identified 600 states where these plants can be taken up. We have lot of motivation through the SHG members. Luckily, we got each and every house there is a woman who is the member of SHG. నగరంలో కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు అన్ని సంస్థలు కలిసి ముందుకు రావడం ఇది ప్రథమం. మొక్కల పర్యవేక్షణకు పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఓ ఉపసంఘాన్ని నియమించనుంది.